పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పడిపోయిన చోటే లేచి నిలబడడం, నిటారుగా ఎదగడం అంటే ఏంటో ఏపీ మంత్రి నారా లోకేష్ నిరూపించారు. ఏ నియోజకవర్గంలో అయితే ఓడిపోయారో అదే నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచి చూపించారు. ఇప్పుడు గతంలో ప్రధానమంత్రిని కలవాలంటేనే సందేహించేటువంటి పరిస్థితి నుంచి ప్రధానమంత్రి రమ్మని పిలిచే వరకు ఆయన వెళ్ళారు. ప్రత్యేకంగా కుటుంబంతో డిన్నర్ మీటింగ్కి ప్రధానమంత్రితో లోకేష్ అటెండ్ అవ్వబోతున్నారు. రాష్ట్ర పర్యటనకి రావడానికి జూన్ 21వ తేదీన ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయింది. అలానే గతంలో అంటే జనవరిలో విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు, మొన్న అమరావతి రీలాంచ్ ప్రోగ్రాంకి వచ్చినప్పుడు 2 సార్లు కూడా ప్రధానమంత్రి ప్రత్యేకంగా నారా లోకేష్ని ఢిల్లీ వచ్చి కలవడం లేదు అనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు, మాట్లాడారు. సో ఈ నేపథ్యంలోనే కుటుంబంతో సహా ప్రధానమంత్రితో ఆయన డిన్నర్ మీటింగ్కి అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు సతీ సమేతంగా ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. ఈ రాత్రికి డిన్నర్ మీటింగ్ జరుగుతుంది. ప్రత్యేకంగా ఇద్దరి మధ్య ఎలాంటి అంశాలపైన చర్చ జరుగుతుంది అనేది ఆసక్తికరంగా ఉంది. ఒకప్పుడు నారా లోకేష్ని బూచిగా చూపించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అంటే SON సన్ రైజ్ అంటూ విమర్శలు చేసి నరేంద్ర మోడీ గారు అప్పుడు తెలుగుదేశం వర్సెస్ బీజేపీ నడిచినటువంటి పోరులో ప్రధానమైనటువంటి వ్యక్తిగా కనబడింది నారా లోకేష్. ఇప్పుడు పరిస్థితి మారి అదే లోకేష్ని రమ్మని పిలిచి మరీ ప్రధానమంత్రి డిన్నర్ మీటింగ్కి ఆహ్వానించడం ఆసక్తికరంగా మారింది. పడిన చోటే గెలవడం, పడిన చోటే నిలవడం అంటే బహుశా ఇదేనేమో.